అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. వచ్చే నెల నుంచి పెరగబోతున్న జీతాలు. సెంట్రల్ గవర్నమెంట్ కీలకమైన అప్డేట్ అయితే ప్రకటించడం జరుగుతుందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం డిఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి రావాల్సిన డిఏ పెంపుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే నెల డిఏ పెంపుపై కీలక ప్రకటన వెలువడవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హోళీ కానుక అందించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల జీతాలతో పాటుగా డిఏ పెంపుపై కూడా కీలక ప్రకటన వెలువడనుంది. డిఎన్ఎస్ సర్వీస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల కీలక ప్రకటన జారీ చేయవచ్చు. హోళీ పురస్కరించుకుని డిఏ పెంపు ప్రకటన చేయబోతున్నారు. మార్చి నెలలో డిఏ పెంపును 4% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం డిఏ 46%గా ఉండగా 4% పెరిగితే 50%కి చేరుకునింది. నిబంధన ప్రకారంగా డిఏ ఎప్పుడైతే 50%కి చేరుకుంటుందో ఆ డిఏ మొత్తాన్ని బేసిక్ శాలరీ కలపాల్సి ఉంటుంది. అంటే 18,000 కనీస వేతనం ఉన్న వారికి మార్చి నెల నుంచి జీతం 9,000 అయితే పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఏడాదికి 2 సార్లు పెంచుతూ ఉంటారు. మొదటిది జనవరిలో, రెండవది జూలై నెలలో ఉంటుంది. మొదటిది అంటే జనవరి నెలలో పెంచాల్సిన డిఏ ప్రకటన మార్చి నెలలో ఉంటుంది. హోళీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు కానుక అయితే అందించనుంది. అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. గత ఏడాది అంటే 2023 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 4% పెరిగింది. దాంతో 42%గా ఉన్న డిఏ 46%కి చేరుకుంది. ద్రవ్యోల్బణ రేటు ప్రకారంగా ప్రభుత్వం ఈసారి కూడా 4% డిఏ పెంచేందుకు యోచిస్తుంది. మార్చి నెలలో ప్రకటన వెలువడిన జనవరి నుంచి అమలు కానుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసినటువంటి ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఏ పెంపు నిర్ణయం ఉంటుంది. ఈ జాబితా ప్రకారంగా 12 నెలల సరాసరి 392.83 ఉండడంతో డిఏ అనేది 50.26% ఉంది.